చినుకైంది ఊపిరిలో సగమైంది ఊహలకే బలమైంది కలలే కన్నాను కలతే చెందాను కలలే కన్నాను కలతే చెందాను ఆశల పల్లకిలోనే నిరాశగా మిగిలా నిరాశగా మిగిలా Excuse me, ma'am. Yes? మీకు ఫోన్. థ్యాంక్ యూ. You're most welcome, ma'am. ఓ ప్రొడ్యూసరా? చెప్పండి సార్. ఓ ఫిగరే కాదు, థ్యాంక్ యూ సార్. వేసిన ఫిగర్స్ Thank కూడా you. బాగున్నాయి. Thank you very much. అదరిందిరా. ఎనకటికి ఎవడో సామె చెప్పినట్టు కడుపు నిండా తిండి పెట్టి కక్కిందాకా తిట్టినట్టుందో నీ ఎవరం రే. ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్లందరినీ ఎవరో ఒకరు తయారు చేస్తూనే ఉంటారు. అయినా డైరెక్టర్ కావాలని కదా మీ అమ్మా నాన్నలకు దూరంగా వచ్చేసావు. మధ్యలో ఈ లేనిపోయిన డైవర్షన్స్ ఎందుకురా? ప్రేమలో పడి నీ జీవితాశయాన్ని మర్చిపోవడేనా? అలా అయితే భూమి మీద బతికి ప్రయోజనం ఏంట్రా? నీ తల్లిదండ్రులను విస్మరించినట్టు కదా. తల్లిదండ్రులను గౌరవించిన నీకు పక్కవారిని ప్రేమిస్తున్నావని ఎవరనుకుంటారు? ముందు నువ్వు డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోరా. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే, ప్రేమే జీవితం కాదురా పిచ్చోడా. ఇదేంటి అసలు బయటకు రావట్లేదు? ఏం చేస్తున్నావు లోపల? రఘు రఘు ఏం చేస్తున్నావు? ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉంది. నీకు అబద్ధం చెప్పడం కూడా రాదు, అంత అమాయకుడివి. బాధపడకు రఘు. నీ గుండెలో ఉన్న బాధను దాయగలవు కానీ నీ కళ్ళలో ఉన్న నీళ్లను మాత్రం దాయలేవు రఘు. నాకేం బాధ ఉంటుంది? అదేం లేదు. వెన్నెలంటే నీకెంత ఇష్టమో నీ కళ్ళలో తెలుస్తుంది. బాధపడకు రఘు. జరిగింది తలుచుకుంటూ కూర్చుంటే జీవితంలో ముందుకెళ్ళలేం మనం. బాధపడకు రఘు. సార్ ఎవరండి లోపల? అద్దెకు రూమ్ కావాలి సార్. బ్యాచిలరా ఫ్యామిలీయా? బ్యాచులర్ సార్. అయితే అసలు ఖాళీలో. మీరు అలా అంటారని తెలుసు సార్, నేను అందుకే అలా చెప్పాను. నాకు పక్కా ఫ్యామిలీ. అయితే అంతా ఖాళీయే. ఈ గదిస్తారా? నో, వెన్నెల దీంట్లో ఉన్నప్పుడు రఘు ప్రేమించేవాడు. ఈ గది ఎవరికన్నా ఇస్తే రఘు ఫీల్ అవడం నేను చూడలేను. ఏ గదిస్తారు? నా గదిస్తాను. మరి మీరెక్కడుంటారు? నీ గదిలో ఉంటాను. నా కదా. ఏ, నా గదిలో నీకు చోటిచ్చినప్పుడు నీ మదిలో నాకు చోటివ్వా? మరీ మీరెంత సూటిగా అడిగితే కాదనగలనా? థ్యాంక్ Okay. యూ. రావాయి గచ్చు పెడతాను. కమాన్. 3 సంవత్సరాలైంది వెన్నెల రఘు నుండి దూరమై. వెన్నెల తన నటనతో, డబ్బు హోదాతో పాటు ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటుంది. కానీ ఇద్దరూ ఇంతవరకు కలుసుకోలేదు. రఘు మాత్రం వెన్నెల ఎదుగుదలను ఆనందించి అభిమానించాడే గాని ఆమెను డిస్టర్బ్ చేయలేదు. డైరెక్టర్ అవ్వాలనే పట్టుదలతో అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నాడు. ఓకే, తప్పకుండా కలుస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కథ ఉందంటగా, ముందు ఆ కథ చెప్పు. లేడీ ఓరియంటెడ్ స్టోరీ. అయితే నీకు అరగంట టైం ఇస్తా. ఆ అరగంటలో నీ కథ నచ్చితే ఇంకో గంట టైం ఇస్తా. లేదనుకో చెన్నై ఫ్లైట్ ఎక్కుతా, రీమేక్ సినిమా తీసేస్తా. హీరో ఎవరు? అర్జున్ అండి. ఏ కొత్త ఫేస్ సరిపోదా? కొత్త వాళ్ళు ఎవరున్నారు సార్? నా కొడుకున్నాడు వీరలింగం. డాడీ ఎప్పుడు నా షూటింగ్ డాడీ, ఎప్పుడు నా టీవీలో ఇంటర్వ్యూ, ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు చెప్పు డాడీ. అదే అడుగుతున్నానా అన్న? నువ్వు త్వరగా చెప్తే నేను జిమ్ కి వెళ్ళాలి. చెప్పు. కాబోయే హీరో ఇంతకీ ఎలా ఉన్నాడు? కత్తిలా ఉన్నాడు సార్. హీరోగా కన్ఫర్మే కదా. ఇంతకీ విలన్ ఎవరనుకుంటున్నా? రాహుల్ దేవ్ సార్. మా వీరలింగానికి కరెక్ట్ విలన్. చేస్తే రాహుల్ దేవ్ చేయాలి, లేకపోతే నేనే చేయాలి. ప్రొడ్యూసర్ విలను నేను. మంచి తమిళ డైరెక్టర్ ఎవరైనా ఉంటే చూడవయ్యా. సారీ సార్, ఈ కథ నేనే డైరెక్ట్ చేయాలని తయారు చేసుకున్నాను. నీతో సినిమా తీయడానికి నేను డబ్బులు సంపాదించలేదయ్యా. నీతో సినిమా తీస్తే ఏకలింగం కాదు, కోడిలింగం అవుతాను నేను. హలో హలో సరిత. నమస్తే మేడం, చెప్పండి. ఫోన్ ఎవరు? మీ ఫ్రెండ్ కే డైరెక్షన్ చేసి వచ్చేట్టుంది. వాడు పెద్ద అమాయకుడు. ఆ హీరోయిన్ ప్రేమలో పడి ఆడు ఫ్యూచర్ తగలేసుకుంటున్నాడు.